భంగం కలిగించడం. ప్రభుత్వము ఇంతమంది పిల్లలు ఉండాలి, వీళ్ళే ఉండాలి అని అంటే ముందు ప్రభుత్వం సంక్షేమ పథకాలు లేదా ప్రభుత్వం ఆ దిశగా ముందు జరగాలి. ఇవాళ వరకు ఏపీలో కూడా లాస్ట్ 10 సంవత్సరాల 5.4% ఇప్పటివరకు పెళ్లిళ్ళు కాలే. 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? పెళ్లిలే కాలే, ఇక పిల్లలకి ఆడుకోతావు అంటే నీకు ఉద్యోగం అంటే లేదు చెప్తున్నానమ్మా. నేను ఏమంటున్నా అంటే పెళ్లిలే జరగలేదు. దానికి గల కారణాలు ఏదంటే వాళ్ళ వ్యక్తిగత ఏపీలో చిన్న నెంబర్ కనిపించిన నేనేమంటున్నా అంటే నిజంగా కూడా ఈ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత యొక్క అభిప్రాయం, ఆ కుటుంబం యొక్క నిర్ణయం. ఆయన సక్సెస్ కుటుంబ నిర్ణయం అనకండి, పరిస్థితి ప్రభావం చాలా తక్కువ వరకు. ఇవాళ మనం కూడా చూసుకుందాం, నాకు తెలిసే చాలా వరకు చూస్తా ఉన్నా కదా. ఇవాళ 32, 33, 34 వచ్చే వరకు ఆడపిల్లలే పెళ్లి చేసుకుంటారు. ఏమంటే మేము సెల్ఫ్గా సెటిల్ కావద్దా, మాకు శాలరీ రావద్దా, మేము డిపెండే ఉండాలా, భర్త మీద డిపెండే ఉండాలనేటువంటి ఆడపిల్లలు ఉన్నారు. అట్లనే మగపిల్లలు కూడా నాకు ఇల్లే లేదు, కారే లేదు, బండే లేదు, నాకు ఆస్తి లేదు, నేను ఎట్లా పెళ్ళాన్ని పోషిస్తా, రేపు పిల్లల్ని ఎట్లా కంటా అనేటువంటి పరిస్థితుల్లో మగపిల్లలు కూడా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు సెట్ అయ్యే వరకు 35 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది, 40 ఏళ్ళ అబ్బాయి ఉంటాడు. ఇక అప్పటికి వాళ్ళు ఒక్కరిని కనడమే మహాగగనం, ఆయన ముగ్గురిని కనడం అనే పరిస్థితి ఏడికి వస్తుంది. తర్వాత ప్రభుత్వ ఫెయిల్యూర్ ఏం కనిపించట్లేదు. డిగ్రీ ఒక 21 ఇయర్స్ లోపు అయిపోతూ ఉంటుంది డిగ్రీ. ఇప్పుడు యూపీఎస్సీ ఎలిజిబిలిటీ కూడా మనకు 21 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కేవలం మనకు ఉద్యోగం రావడానికి 25 సంవత్సరాలు సరిపోవా? దీని విషయం మీద మనం ఏదో మాట్లాడడం చేయడం అని కాదు. ఈ మార్పు జరగాలి అని అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆలోచన మారాలి. సమాజంలో అందరూ మేధావులు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు లేదా రాజకీయ నాయకులు, విశ్లేషకులు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనుషులు ఒక ఉద్యమంగా తీసుకొని వస్తే మార్పు సాధ్యమైతే తప్పలే కాదు. ఆ రోజు కుటుంబ నియంత్రణ కూడా బలవంతంగా చేసిర్రు, అది మనం తెలిసినాం కొన్ని విషయాలు. ఆ రోజుల్లో కూడా కుటుంబ నియంత్రణ ఉన్నా దాచుకొని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ రోజులు అవి కూడా జరిగినాయి. ఇవాళ మనం చెప్తా ఉన్నాం. నాకు తెలిసిన శ్రీనివాస్ అని నా మిత్రుడు ఉన్నాడు, మిత్రుడు మొన్న ఏదో సందర్భం వచ్చినప్పుడు ఒక్కతే పాప 8 years 9 years ఉంది. ఏంద్రా బాబు మళ్ళీ నీకు బాబు వద్దా అంటే లేదన్నా ఆ పాపకే స్కూల్ ఫీజు ఇంత, 2 లక్షలు ఫీజు కట్టాలి, 2 లక్షలు అంటే ఆయన ఏమైపోయిందంటే నేను ఎఫర్ట్ చేయలేను, ఇంకో పిల్లగాన్ని కంటే నేను ఎఫర్ట్ చేయలేను వాడు డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయినప్పుడు మనం ఎంత ఫోర్స్ చేసినా గవర్నమెంట్ లేదండి, గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, అమ్మకు వందనం ఇస్తే 10,000 ఇస్తుంది, 1,00,000 రూపాయలు ఉంటుంది ఇక్కడ ఫీజు. సంవత్సరానికి ఆయన 10,000 20,000 ప్రభుత్వం ఇస్తే 2 లక్షల ఫీజు వాళ్ళు ఎఫర్ట్ చేయాలి కదా. గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీస్ మీద, గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్నిటి మీద అందరు డిపెండ్ కాదు. గవర్నమెంట్ స్కూల్స్ మీరు బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్లో తీర్చిదిద్దొచ్చు కదా. మాటల వరకు ఉన్నటువంటి ఆచరణ వేరు, ప్రాక్టికల్ ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరు. ఇవాళ నిజంగా కూడా మనం మాట్లాడాలనుకుంటే ఏదో గత ప్రభుత్వం రంగులు మార్చేసి నాడు నేడు అన్నది, లేదా ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నగా నిజంగా కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు చాలా మంది. ఆ మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ఆ మార్పు నిజంగా మీరు అంటున్నట్టు మార్పు రావాలంటే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అందరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివారు అనుకో, సామాన్యుడు గవర్నమెంట్ స్కూల్ తీసుకురండి. అది ప్రభుత్వం చేయాలి. నిజంగా చంద్రబాబు నాయుడు అట్లాంటి తీసుకుని ఫారిన్ కంట్రీలో ఎవ్రీ ఎంప్లాయీకి 30% ర్యాండమ్ గా లంసమ్ గా ట్యాక్స్ కట్టేషన్ ఉంటుంది. ఇక్కడ అంత లేదు కదా. ఇక్కడ ట్యాక్స్ కట్ ఉంటుంది. 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, హెల్త్ ఆల్సో ఫ్రీ. అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు ఫ్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ అక్కడ కూడా